నమస్తే తమ్ముళ్ళు. చాలా రోజులైంది మీతో మాట్లాడి. ఈ మధ్య నేను చాలా బిజీ అయిపోయాను. ఎన్నో పనులు పెట్టుకున్నాను. మొన్ననే పుష్కరాలు గొప్పగా నిర్వహించాను. ఆ పుష్కరాల్ని నేనే తీసుకొచ్చాను. కృష్ణా నదిలో నీళ్లు కూడా నేనే తెచ్చాను. కృష్ణా నదిని ప్రపంచ పటంలో పెట్టాను. అయ్యో బాబు గారు, వచ్చి రావడంతోనే మొదలెట్టారా? అది కాకుండా ఇంకేమైనా చెప్పండి సార్. మీతో చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి తమ్ముళ్ళు, కానీ ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అందుకే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం, ఆ విధంగా ముందుకు పోదాం. కేసులు మనకు కొత్త కాదు, వాటి నుంచి తప్పించుకోవడం నాకేమీ కష్టం కాదు. ఎంతో మందికి పేరు తీసుకొచ్చాను. పీఎంఎల్ని, ప్రెసిడెంటుల్ని నేనే డిసైడ్ చేశాను. పివి సింధును నేనే గెలిపించాను. తరువాతి ఒలింపిక్స్ అమరావతిలో నిర్వహిస్తాను. ఏం చెప్పమంటారు తమ్ముళ్ళు? ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్లుగా ఉంది నా పరిస్థితి. ప్రత్యేక హోదా లేదు, స్పెషల్ ప్యాకేజీ లేదు. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అనే సామెత వినే ఉంటారు. అడక్కపోతేనేమో జనాలకు లోకువ, గట్టిగా అడిగితేనేమో బీజేపీ వాళ్ల కోపం. ఇది చాలదన్నట్లుగా ఓటుకు కోట్ల కేసు ఒకటి. అయినా మనకివి కొత్త చెప్పండి తమ్ముళ్ళు. ఇంతకు ముందు ఇట్లాంటివి ఎన్ని చేయలేదు, ఎన్నిసార్లు తప్పించుకోలేదు. మనకిలాంటివన్నీ కొట్టిన పిండి. బాబు గారు, ఎంతైనా మీరు చాలా గ్రేట్ అండి. ఇన్ని ఆరోపణలు వచ్చినా మీ మీద ఈగ కూడా వాలదు. ఏదో ఒకటి చేసి భలే తప్పించుకుంటారు సార్ మీరు. మీ మీద ఇన్నేసి మచ్చలు పెట్టుకుని ఎదుటోండి కబడ్దార్ కబడ్దార్ అని భలే దబాయిస్తారండి మీరు. మరేమనుకుంటున్నావు తమ్ముడు? నేను నిప్పులాంటి వాడిని ఎన్నోసార్లు చెప్పాను. అసలు నా గురించి నేను చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. చెప్పే అవకాశం వస్తే మాత్రం వదిలిపెట్టను. ఎక్కడైనా ఎవరైనా సక్సెస్ సాధిస్తే ఆ సక్సెస్ కు కారణం నేనే చేశానని అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. అయ్యా చంద్రబాబు గారు, మా తాతలు నేతులు దాగారు, మా మూతులు వాసన చూడండి అని ఒక సామెత ఉంది. నేను అది చేశాను ఇది చేశాను అని బాగానే వాయిస్తున్నారు బాజా. ఎంత చేసిన మీరు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురావడం లేదని అడుగుతున్నా. జనం మర్చిపోతారులేని అనుకుంటున్నారా? ఏయ్ కబడ్దార్, నేను నిప్పులాంటి వాణ్ణి చెప్పాను కదా. కొత్త పప్పేం కాదా? అయ్యా బాబు గారు, మీ నిప్పుకు తుప్పు పట్టింది అనుకుంటున్నారండి జనాలు. చూశారా తమ్ముళ్ళు, నేను కష్టపడుతుంటే వీళ్లకు నచ్చడం లేదు. నేను నిప్పంటే వాళ్ళు తుప్పంటున్నారు. నీతివంతమైన రాజకీయాలు చేస్తున్నాను నేను. అవినీతిని కూడా అందలం ఎక్కించింది తమరే అని చెప్పుకున్నారు ప్రజలు. ఏయ్ ఖబర్దార్, గుండెల్లో నిద్రపోతాను. అసలు మీకు నిద్ర ఎలా పడుతుంది సార్? ఏయ్, నా గురించి నీకు తెలియదు. నా హిస్టరీ చెబితే కళ్ళు తిరిగి కింద పడిపోతావు. హైదరాబాద్ నేనే కట్టించాను, దాన్ని ప్రపంచ పటంలో కూడా పెట్టాను. ఆ ప్రపంచ పటం తయారు చేసింది కూడా నేనే. అప్పట్లో కేంద్రంలో ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని నేనే డిసైడ్ చేశాను. అలాగా, ఇంకేం చేశారండి తమరు? సింధు ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచింది. దానికి కారణం ఎవరో తెలుసా తమ్ముళ్ళు? నేనే. నా వల్లే సింధు ఆట నేర్చుకుంది. సింధు విజయానికి కారణం నేనేనని ఒప్పుకుంటారా లేదా మీరే చెప్పండి తమ్ముళ్ళు. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా చేశాను. ఎన్నో కనిపెట్టాను. టెక్నాలజీని నేనే కనిపెట్టాను. ఏంటి, టెక్నాలజీని కనిపెట్టింది మీరేనా? అయ్యి బాబాయ్, ఇంకా ఏం కనుక్కున్నారో చెప్పండి సార్. చెప్పండి చెప్పండి సార్. సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను. కంప్యూటర్లు, టీవీలు కూడా నేనే కనిపెట్టాను. టీవీలో ఛానల్స్ మార్చుకోవడానికి వీలుగా రిమోట్లు కూడా కనిపెట్టాను. బాగుంది సార్. ఇంతేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల గురించి విన్నావా? అవును సార్, ఆయన మన తెలుగువాడేనట్టుగా. ఆయన్ని కూడా నేనే తయారు చేశాను. అయ్యి బాబోయ్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలుసా? ఈయన్ని కూడా మీరే తయారు చేశారా? చేద్దాం అనుకున్నాను గాని అతను తమిళనాడులో పుట్టి తప్పించుకున్నాడు. ఇప్పుడైతే నాకు ఇంకో కొత్త ఆలోచన వచ్చింది. ఇంతవరకు మన దేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా రాని ఆలోచన ఇది. ఏంటండి అది? తరువాతి ఒలింపిక్స్ ను ఏపీలో నిర్వహిస్తాను. ఎట్టట? తరువాతి ఒలింపిక్సా ఏపీలో పెడతారా? 2020లో జరిగే ఒలింపిక్స్ టోక్యోలో జరుగుతాయని అన్నారుగా. అక్కడ స్టేడియాలు గట్రా కట్టేస్తున్నారు కూడాను. మీకు తెలీదా బాబు గారు? 2020లో కాకపోతే 2024లో పెడతాం. మనసుంటే మార్గం ఉంటుంది తమ్ముడు. అవునవును,
ఆ ఒలింపిక్స్ లో హై జంప్ లాంగ్ జంప్ లో అన్ని పథకాలు మనకే వస్తాయి సార్. అంత నమ్మకంగా చెప్తున్నావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏంట తమ్ముడు? అపోజిషన్ పార్టీ నుంచి మీ పార్టీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలని ఆ పోటీకి పంపించండి. వారికంటే బాగా జంప్ చేసే వాళ్ళు ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా సార్? శబాస్ తమ్ముడు, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఆ విధంగా ముందుకు పోదాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ కొత్త కొత్త వార్తలతో మీ ముందుకు